మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోరెగట్టు భక్తాంజనేయ స్వామి ఒక వృక్షం క్రింద ఉండే కోలవంశీయులు నిత్యం ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసేవారు. 2006 సంవత్సరంలో అక్కడి పూజారి దేవాలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్యం పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడంతో భక్తులు కూడా దినదినం ఇతర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రాంతానికి విచ్చేస్తున్నారు. శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీ మారుతే నమః. కోరెగట్టు భక్తాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఈ యొక్క దేవాలయం చాలా అతి పురాతనమైనది. మొదలు ఒక నిమ్మ వృక్షం కింద ఉండే, తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద ఈ కోరవంశీయులందరూ కలిసి ఆ దేవునికి పూజలు చేస్తుండ్రి. ఈ కొన్ని రోజుల తర్వాత నేను ఈ దేవాలయానికి 2006లో వచ్చి దేవాలయాన్ని పూజ చేస్తుంటే, అప్పటి నుంచి చెట్టు కింద ఉన్నప్పటి నుంచి ఆ దేవాలయ విశిష్టంగా దానికి ఎట్లనైనా గుడి కావాలని చెప్పి కోరే వంశీయులైన గోపాల్ మరియు భాస్కర్ వీళ్ళందరి సాయంతో ఈ దేవాలయ నిర్మాణంని ప్రారంభించినాము. ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయినప్పటి నుంచి నవగ్రహాలను, సంతాన నాగదేవత, తర్వాత పంచాయతీని, శివ పంచాయతం అంటే అన్ని దేవతలను కలిసి దేవుని పెట్టాము. ఇక్కడ విశిష్టంగా భక్తుల జనాభా ఎక్కువనే వస్తుంటారు. ఈ యొక్క స్వామి యొక్క సత్యం చాలా ఉంది. ఎందుకంటే ఇది స్వయంభూ విగ్రహం కనుక ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట చాలా పెరిగింది. ఇక్కడ ప్రతి చివరి మంగళవారం కూడా చాలా అన్నదానం చాలా సక్సెస్ అయింది. ఈ అన్నదానం విశేషంగా అయింది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు సంతానం గురించి సంతాన నాగదేవతకు వస్తుంటారు ప్రతి వాళ్ళు. తర్వాత నవగ్రహాలు మొదలైన దేవతలు ఇక్కడ హోమ కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఈ దేవాలయం చాలా ప్రతిష్టగాంచినది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. ఈ యొక్క దేవాలయంలో నిర్మాణానికి, ఈ యొక్క దేవాలయం సాకారానికి ఈ దేవస్థానంలో ఉన్న వాళ్ళు చాలా సాయం చేస్తున్నారు. మరి తర్వాత ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఈ కోరవంశులైన భాస్కర్ ఈ దేవాలయం చైర్మన్గా చేస్తున్నారు. నా పేరు అశోక్ శర్మ. నేను ఈ దేవాలయం పూజారిగా ఉన్నాను. తర్వాత ఇక్కడ అనాదిగా మంగళవారం నాడు, శనివారం నాడు విపరీతంగా జనాలు వస్తూనే ఉంటారు. ఈ యొక్క దేవాలయం ఎక్కడెక్కడి నుంచో, మన యొక్క ఆదిలాబాద్ డిస్టిక్ అని కాదు, వరంగల్ డిస్టిక్ అని కాదు, తర్వాత నాగ్పూర్ మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర వైపు నుంచి కూడా వచ్చి, హైదరాబాద్ నుంచి ఇంకా వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇది చాలా విశిష్టంగా పెరిగింది. అనుకున్న భక్తులు అందరి కోరికలు తీస్తున్న ఆ ఆంజనేయ స్వామి అందరికీ అనుకూలంగానే ఉన్నాడు. అందరూ ఆ స్వామినే కొలుస్తుంటారు. ఈ యొక్క దేవాలయం విశిష్టంగా పెరిగిపోయిందని చెప్పి చెప్తున్నాను. జై. तरङ्गरमणीय जटाकलापं गौरी निरन्तर विभूषितवामभागं नारायण प्रियमनङ्ग मदापहारं वाराणसी पुरपतिं भज विश्वनाथं वाराणसी पुरपतिं भज विश्वनाथम्. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో ఈ యొక్క దేవాలయం అతి పురాతనమైనది. 500 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ కోరెగట్టు భక్తాంజనేయ స్వామి ఒక వృక్షం క్రింద ఉండే కోలవంశీయులు నిత్యం ఆంజనేయ స్వామి వారికి పూజలు చేసేవారు. 2006 సంవత్సరంలో అక్కడి పూజారి దేవాలయాన్ని నిర్మించి స్వామివారికి నిత్యం పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడంతో భక్తులు కూడా దినదినం ఇతర ప్రాంతాల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ప్రాంతానికి విచ్చేస్తున్నారు. శ్రీ ఆంజనేయాయ నమః. శ్రీ మారుతే నమః. కోరెగట్టు భక్తాంజనేయ స్వామి దేవతాభ్యో నమః. ఈ యొక్క దేవాలయం చాలా అతి పురాతనమైనది. మొదలు ఒక నిమ్మ వృక్షం కింద ఉండే,
తర్వాత కొన్ని వందల సంవత్సరాల కింద ఈ కోర వంశీయులందరూ కలిసి ఆ దేవునికి పూజలు చేస్తుండ్రి. ఈ కొన్ని రోజుల తర్వాత నేను ఈ దేవాలయానికి 2006లో వచ్చి దేవాలయానికి పూజ చేస్తుంటే అప్పటి నుంచి చెట్టు కింద ఉన్నప్పటి నుంచి ఆ దేవాలయ విశిష్టంగా దానికి ఎట్లనైనా గుడి కావాలని చెప్పి కోరే వంశీయులైన గోపాల్ మరియు భాస్కర్ వీళ్ళందరి సాయంతో ఈ దేవాలయ నిర్మాణంని ప్రారంభించినాము. ఈ యొక్క దేవాలయ నిర్మాణం అయినప్పటి నుంచి నవగ్రహాలను, సంతాన నాగదేవత, తర్వాత పంచాయతీని, శివ పంచాయతనం అంటే అన్ని దేవతలను కలిసి దేవుని పెట్టాము. ఇక్కడ విశిష్టంగా భక్తుల జనాభా ఎక్కువనే వస్తుంటారు. ఈ యొక్క స్వామి యొక్క సత్యం చాలా ఉంది. ఎందుకంటే ఇది స్వయంభూ విగ్రహం కనుక ఈ యొక్క దేవాలయం ప్రతిష్ట చాలా పెరిగింది. ఇక్కడ ప్రతి చివరి మంగళవారం కూడా చాలా అన్నదానం చాలా సక్సెస్ అయింది. ఈ అన్నదానం విశేషంగా అయింది. ఇక్కడ సంతానం లేని వాళ్ళు సంతానం గురించి సంతాన నాగదేవతకు వస్తుంటారు ప్రతి వాళ్ళు. తర్వాత నవగ్రహాలు మొదలైన దేవతలు ఇక్కడ హోమ కార్యక్రమాలు నడుస్తుంటాయి. ఈ దేవాలయం చాలా ప్రతిష్టగాంచినది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు. ఈ యొక్క దేవాలయంలో నిర్మాణానికి, ఈ యొక్క దేవాలయం సాకారానికి ఈ దేవస్థానంలో ఉన్న వాళ్ళు చాలా సాయం చేస్తున్నారు. మరి తర్వాత ఈ భక్తాంజనేయ స్వామి దేవాలయం ఈ కోరవంశులైన భాస్కర్ ఈ దేవాలయం చైర్మన్గా చేస్తున్నారు. నా పేరు అశోక్ శర్మ. నేను ఈ దేవాలయం పూజారిగా ఉన్నాను. తర్వాత ఇక్కడ అనాదిగా మంగళవారం నాడు, శనివారం నాడు విపరీతంగా జనాలు వస్తూనే ఉంటారు. ఈ యొక్క దేవాలయం ఎక్కడెక్కడి నుంచో, మన యొక్క ఆదిలాబాద్ డిస్టిక్ అని కాదు, వరంగల్ డిస్టిక్ అని కాదు, తర్వాత నాగ్పూర్ మహారాష్ట్ర, తర్వాత ఆంధ్ర వైపు నుంచి కూడా వచ్చి, హైదరాబాద్ నుంచి ఇంకా వచ్చి ఇక్కడ పూజలు చేస్తుంటారు. ఇది చాలా విశిష్టంగా పెరిగింది. అనుకున్న భక్తులందరి కోరికలు తీస్తున్న ఆ ఆంజనేయ స్వామి అందరికీ అనుకూలంగానే ఉన్నాడు. అందరూ ఆ స్వామినే కొలుస్తుంటారు. ఈ యొక్క దేవాలయం విశిష్టంగా పెరిగిపోయిందని చెప్పి చెప్తున్నాను. జై. गङ्गातरङ्गरमणीयजटाकलापम् गौरी निरन्तर विभूषितवामभागम् नारायणप्रियमनङ्गमदापहारम् वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपतिं भज विश्वनाथम्।